మరి పోయిందో రా నాకు ఇంతసేపు అయింది మళ్ళీ ఆగట్లేదు రాలేదు ఇంకా పోయినా ఆడవక్క కొంచెం అయినాగా కూర్చున్న కనవట్లేదవ్వా పడ్డాయి 7,000 పడ్డాయి 2-3 మాటలే పడ్డాయి మంచిది ఎప్పుడు చేస్తారు ఇంకా 7,000 బిల్లు రాలే ఏం చేసాను 2 సార్లు వచ్చినా ఇంకొచ్చిందో రాలేదు మరి పోయి చూసేస్తాను మాకోసం చూసుకుంటున్నారు మేము వస్తామని లేకుంటారా మీకోసమే చూసినాం మరి మీరు ఫోన్ చేసి పవులుంది పలుగుడు కలరు కలర్ ఉంది ఉన్నాయి పుడలు బిస్కెట్ కూడా 3 రోజులే వచ్చి పట్టుకో అది ఆకు కలర్ ఆకు ఎత్తుండు మళ్ళీ కలర్ బిడ్డలు నడవై అంటుండు పీకెత్తే తమ్మాకు అయితే ఏం పోతలేడు అటే పోతుంది తమ్మాకు అంతా మనం అటు పోగానే వస్తాడు అందుకనే కూర్చుంటాం ఇరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నేను ఊరికి పోవాలి నేను సిద్ధిపడ పోవాలి అన్న షార్ట్ కట్టున్నాయి షార్ట్లో ఆటలేరు ఇక శ్యామలకి పాలన తెచ్చిన 9 నంబర్ పాలన గజ్జర ఎంత చిన్నమ్మ షాట జరుపు ముందరికి అయ్యో దేవుడా మాకు జరుపుతుంది ఆకేస్తావా అన్న మంచిగా దూరం సరే వీళ్ళు మంచిగా ఉండలేవు ఆకంటే కలరే ఉందన్న నువ్వు వేసింది గట్లున్నది అన్న షార్ట్ కట్ నారలు కూడా ఉన్నాయి అన్న ఆరోగ్యాలు రావద్దు మంచిగా ఉండాలి సార్ ఏంటి సార్ అది ఆరోగ్యాలు రావద్దు మంచిగా ఉండాలి షార్ట్ కట్ అన్ని బిస్కెట్ కూడా తెచ్చి వేసి మళ్ళా నారం రావద్దు అంటున్నావు బిస్కెట్ కూడా ఉన్నాయి మొత్తం అన్ని సుధరాల్సినాయి గిన్ని కానీ తీసేసి ఆకేస్తావా అన్న ఇప్పుడు తెచ్చినా నాకు పోయాను తమ్మాకు నువ్వు మొన్ననే వచ్చు కదా ఏడు వచ్చిన 2 గంటలు వచ్చింది నువ్వు వారానికి ఒకసారి వస్తున్నావు నచ్చవా చేస్తుంది ఇకం చెయ్యి ఎత్తున్నావు నువ్వేంగా మమ్మల్ని మస్తు మాటలు పడుతుంది నేనైతే ఎన్ని మాటలు అన్ని మాటలు అన్ని మాటలు పడుతున్నా పద్మూడు కొంచెం అయినప్పుడు మంచిగా కరెక్ట్ మీరు అందరూ మంచిగా చూసుకోరు బీడీలో మంచిగా చెకింగ్ కూడా వస్తారు సార్ వాళ్ళు కొందరు భయపడతారు కొందరు మా బీడీలు మంచిగానే ఉంటాయి భయపడాలమ్మా సేట్లు వచ్చినప్పుడు నన్ను అంటారు నువ్వు అడగాలి ఆ రోజు భయం చెప్పాలన్నా నువ్వైనా చెప్పినా లచ్చవ్వా ఎవరైనా నింటురా ఇందు కాదు చేనోళ్ళకే భయం ఉంటుంది చేసిన వాళ్ళకి ఎవరికి ఉండదు అన్న భయం చేసిన వాళ్ళనే అంటాడు చేసిన వాళ్ళే రోజు అంటావు నువ్వు అటకులు ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ కల్పకేమని నువ్వు తీసుకురా
మంచిగా చేసిన జర తీసేకు బిడి మంచి ఓ అంటే కలర్ పోదాం. నాకంటే వాడు చేసిన నేను ఏరుకుంటే చేసిన మంచిగా ఉండే సరే సరే మంచిగా చేయాలి కాలు వస్తాయి ఇలా మంచిగానే చేసిన రోజు ఇస్తాను నేను మాకు చేతిలో వస్తే నాకు ఏం భయం కాదు కానీ రోజు ఇస్తాను చూడు ఏమన్నారు నన్ను అంటారు సేటు వచ్చి తీసుకోవద్దు మరి కర్రెగుండే మరి చెక్కినోళ్ళు వస్తారంట అన్న ఏందన్నా ఇట్లా నేను వస్తలేదు అన్నకు పోయింది సార్ అంటావు మరి చూస్తుండు నువ్వు ఆ కర్రెగుండే కోపానికి రావట్టి నువ్వు అన్నకు మాట్లాడతాడా ఇప్పుడు అదే మాకు ఎండాకాలం అట్లా ఉంటావా వచ్చావా ఏంది అన్నదే ఆలోచన ఉందా సిటీలో ఆ సిటీ పైసలు ఇచ్చేస్తే అయిపోవా సిటీ తాళే వాళ్ళు ఫోన్ చేస్తారు ఇప్పుడు వస్తా అనుకున్నా చేతిలో వస్తా అన్నారు వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు ఇచ్చేస్తే అయిపో కూర్చో సేటు బీడీలు కావాలని కూడా తీసుకొస్తారా కళాశాల పెట్టిరమ్మా బయటిది కళాశాలలో పెట్టిపోతారా బీడీలు కళాశాలలో పెట్టదు చూడు సేటు ఒకసారి చూస్తా చూస్తా ఇది చూడు సరే సరే ఎవరేమ్మా ఈ బీడీలు ఇయేనా జర మంచిగానే ఉన్నాయి కానీ ఇంకా జర సెట్ చేయాలి ఇవి ఒకటి ఇంకా కడితే ఇట్లా దంపకి దెబ్బ రాదా రేపు రేపు ఏమొస్తుంది ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు రేపటి నుంచి ఏమన్నా మంచి కట్టురి ఇట్లా అయితే మన కంపెనీకి దెబ్బ వస్తుంది మరి రేపు రేపు ఇబ్బంది అవుతుంది మీకే మంచి చెక్ వేసుకోరు నువ్వు మళ్ళీ కట్టలు ఎక్కువ తక్కువ ఇగో సన్నగా దొడ్డుగా వస్తున్నాయి షాంపుల్ బూరలు ఇవ్వలేదా ముని మీకు మరి ఇచ్చినాక గిట్లా దొడ్డుగా ఎందుకు వస్తున్నాయి మీరు బీడీలు ఎక్కడో పనికి పోయే బదులు అదే పనికి పోయే టైంలో మనం బీడీలు చేసుకుంటే మనకే చాలా పైసలు పడతాయి కదా ఈ కాడికి ఒక నెలకు ఒక మాపు తీసుకుంటా నెలలో ఎవరిది కంప్లీట్ గా మంచిగా వస్తుందో ఎవరి బీడీలు మంచిగా వస్తాయి వాళ్ళకు ప్రైజ్ ఇచ్చిపోతా నేను మళ్ళా 3 నెలలకు వస్తా మీరు ఇట్లా భయం లేకుండా బీడీలు చేయకండి మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకోండి చాలా చేయండి ఇవి మంచిగా సెట్ చేసుకో మంచిగా వచ్చినాయి ఇక నేను మళ్ళా చెప్పా మునిం నీకు నేను వచ్చేసా 3 నెలలకు మళ్ళీ వస్తా అవకతవకలు వస్తే ఇక నీకే దెబ్బ వస్తుంది ఏంటి సార్ అది అవకతవకలు వస్తే ఇక నీకే దెబ్బ వస్తుంది నువ్వు మంచిగా చెప్పుకో మంచిగా చెప్తారా సేటు చెప్తానే ఉన్నావు వాళ్ళు చెప్తానే ఉన్నా చేస్తున్నాను అంటారు నాకు కూడా మంచిగా ఉన్నా సేటు మరి ఎందుకంటే చేస్తారు వీళ్ళు సరే ఓ పరి ఆ కలర్ వస్తుంది అది చెట్టు అది మనం తయారు చేసిన నాకు కాదు కానీ ఓ పరి వస్తుంది దాని గురించి బాధపడద్దు దాంట్లోనే సెట్ చేసుకొని మంచిగా చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి నీ పేరు నీ పేరమ్మా నీ పేరు నీ పేరు నీ పేరు బీడీలు మంచిగా చేస్తాం నేను వచ్చే వారం చూస్తున్నాను నీ పేరేం పేరు వచ్చేవారం మా నీ పేరు తోలుతా ఇక
నేను రాను. జర పేర్లు రాసుకొని జర ఫారాలు తీసుకోకన్నా మాది చేస్తాం రేపటి నుండి రోజు చేస్తామన్నా. వచ్చే వారం మళ్ళీ చూసుకుంటా మంచిగా చెప్తున్నాను. సరే సరే సార్ నీకే దెబ్బతుంది మునిము. నువ్వు ఎక్కించిన వీడియోలు గట్ట తీసుకుంటే నీకే కదా చెప్పొచ్చేది. మన కంపెనీ నీ పేరేం పేరు? వచ్చేవారం మా తోలుతా. ఇక నేను రాను. జర పేర్లు రాసుకొని జర ఫారాలు తీసుకోకన్నా మాది చేస్తాం రేపటి నుండి రోజు చేస్తామన్నా. వచ్చే వారం మళ్ళీ చూసుకుంటా మంచిగా చెప్తున్నాను. సరే సరే సార్ రోజు రోజు మంచి కంప్లీట్ చేస్తాం వీడియోలు కానీ రోజు మాపులు ఇస్తాం. మాపులు ఇస్తాం తీయ. అన్నయ్య జర తీసుకోకు ఉండను నాట్లేసినప్పుడు పోతామన్న మరి ఎట్లా నాట్లు వేసినప్పుడు నెల పోతారమ్మా. 15 రోజులు పోయినా కానీ 15 రోజులు చేస్తాం. మీరు ఏంగా మునికి మాట వస్తుంది. మునిములు మేము అనవలసి వస్తుంది. అందరూ అంటామ్మా. జర ఆకుర డాగ్ మంచి తిప్పి వెయ్యి సంతకం వీళ్ళు మంచిగా లేని వాళ్ళు ఎవరి వాళ్ళరో వాళ్ళ సంతకాలు తీసుకో. మళ్ళా వచ్చే వారం వాళ్ళ బిల్లు చెక్ చేద్దాం. బిల్లు చెక్ చేసినాక మళ్ళా గట్టి వస్తే వాళ్ళకు ఇక ఏదో ఒకటి ఉపాయం చేసి చెప్తా. పారాలని ఇక్కడ పారాలని ఇక్కడ పారాలి. ఇప్పుడు చూడు వచ్చే నెలలో చూడు చేయకుండా ఈ నెల మా చెప్తాం. నేను ఇప్పటికి 3 నెలలు వచ్చాను బట్టి. ఇక మళ్ళీ 4 రోజులు అయితే నాట్లు వస్తాయి. ఇక మళ్ళీ బయల కాడికి నాట్లు అంటారు. తీసుకోకన్నా వచ్చే నెల నుంచి చేస్తాం. పారాలని నాకు అన్ని పారమే పెట్టు వచ్చినట్టుగా మనం ఇచ్చినట్టుగా పెట్టు అని ఫారం రాజిత చెప్పుకోవాలమ్మా. మేము ఎట్లా చెప్తాము, మేము మునిగిపోతున్నాం వాళ్ళకుంటే చేసుకుంటున్నాము. నువ్వు కాబట్టి కైకిల్ పనికి పోతాను. నువ్వు మీరు నాకు మాట్లాడుతాను. మల్లవారం ఈ పని నుంచి మంచిగా మాయేస్తాం కానీ మళ్ళా నెల నుంచి చూదురు మీరు ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచి పేరు వస్తుంది. మళ్ళా మళ్ళా చెప్పాలంటే నేను ఊపికి రాను చెప్పా. ఏమున్నా నేను మునిమి దగ్గర తీసుకుంటా. మునిమిని అడుగుతా. ఏ విషయం అయినా నాకు తెలుస్తుంది. ఈ కాకి మంచిగా పెడదాము. ఇది జర మొన్న వేరే తీసుకున్నాం కదా, పెడదాం. మళ్ళా ఈ 2 రోజులు పెట్టాలి. గ్యారంటీ మస్తు రోజులే ఒక్కసారి మీ మాట మీద ఇచ్చిపోతా. వచ్చే నేను రాను. ఇక మా అసిస్టెంట్ వస్తాడు. ఆయన నాకు ఏం చెప్తే కదే ఇక బాగా వచ్చినాయి అంటే ఏం కాదు. ఇక కట్టే చేసిర్రు, ఖరాబ్ చేసిర్రు అని అంటే ఈ కంపెనీకి నీకు దెబ్బతుంది. నేను ఏదో మళ్ళా ఇక ఇబ్బంది అవుతుంది కంపెనీ వల్ల. మళ్ళా ఇక ఇబ్బంది అవుతుంది కంపెనీ వల్ల. వాళ్ళకి దెబ్బతుంది, నీకు దెబ్బతుంది. నువ్వు వాళ్ళని మంచిగా సెట్ చేసుకొని కంపెనీ నడిపించుకో. ఇక ఈసారి ఒకసారి వదిలిపెడతాను. మంచిగా ఇరమ్మా. ఈసారి మనకు మాట కోపం చేసిండు. సారు నేను కూడా బదులన్నా ఎవరి వాళ్ళ పారాలు ఇయ్యరు సార్ అని చెప్పినా. ఎట్లా అన్న మరి చెప్పాలి. మంచిగా చేయలేదమ్మా. సార్ మళ్ళీ కోపం చేయబట్టే, నన్ను తిట్టబట్టే, నిన్ను తిట్టబట్టే, కోపం చేయబట్టే మంచి వస్తుంది. మంచిగా చేయాలి. దేశోళ్ళు గట్లే ఉన్నారు, చేయనోళ్ళు గట్లే ఉన్నారు కదమ్మా. చెయ్యాలి మరి. ఆ సరుకు అయితే ఏం మంచిగా చేస్తలేదమ్మా. ఏం చేస్తున్నావమ్మా మొత్తం? కంపెనీ బంద్ పెడతా నేను చెప్తున్నా. మంచిది పంపి. ఆకు కలర్ ఉంది అందుకే వీడికి కాబోతుంది. అక్కడికి మేము పోవమ్మా. మేము మునికి అబ్బాయి చెప్తాం. వాటర్ తీసుకో. సరే సరే. నువ్వు తాగపోయినావి. నేను తాగాను సార్, మీరు తాగాను. అయినా
వాళ్ళని కూడా ఆకాడి ఇబ్బంది పెట్టకు. నువ్వు జర మంచి ఆకు తీసుకొచ్చి వాళ్ళు ఎత్తే నువ్వు చేయరు. నువ్వు ఆకు మంచిగా వేయక వాళ్ళు కరువు పనికి పొలాల నాట్యవో వాటి. సరే సరే రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారు. నాట్యవో వాటి. సరే సరే ఈసారి మంచిగా ఆకు మంచిగున్నాక ఆకాయికి లీడ పడుతుంది కదా వాళ్ళు చేసుకుంటే. నాకు వస్తలేదు. పింఛన్ ఎవరికి వచ్చినా కానీ మంచిగా బీడీలు చేస్తూనే ఉంటదమ్మా, లేకపోతే పింఛన్ పోతుంది, మళ్ళీ పింఛన్ కట్టేస్తుంది. మంచిగా చేయాలి బీడీలు అందరూ. నువ్వు మంచిగా సరూప సరూప మంచిగా చేస్తలేదు. పద్మావతి నువ్వన్నా చెప్పవా? సరూప ఏం మంచిగా చేస్తుంది బీడీలు. ఒక వారం చేస్తుంది, 4 రోజులు చేస్తుంది, 4 రోజులు ఉరిగిపోతుంది. ఎప్పుడు ఎప్పుడు బీడీలు చేయాలంటే ఆ వారికి అని చెప్తుంది సార్. మరి జర చూడండి సార్, జర ఆమెకు పింఛన్ పోతున్నా సార్. మీరు వెళ్తారా సార్? మీరు సరే వెళ్ళండి సార్, నేను చెప్తా సార్ వాళ్ళకి. ఇగో ఇది షాంపిల్ మంచిగా కరెక్ట్. సరే సార్, ఇది ఇంకెళ్ళుకుంటే వాళ్ళు కూడా గట్టేసేస్తారు. ఇక తోడు కట్ట. సరే సార్ చేస్తారు సార్. మేము వెళ్తానమ్మా, యాదకి ఉంది కదా. బందారం మనం ఇప్పుడు బందారం వెళ్దాం. బందారంలో కూడా వాళ్ళు మినిమం ఫోన్ చేసిండు, వాళ్ళు సరిగా వస్తలేరట, కంపెనీలకు బిల్లులు సరిగా చేస్తలేరట, అంత కరువు పనికి పోతుర్రట. ఒక పరి వాళ్ళకు కూడా పోయి జర వచ్చి మీరు చెప్పారు సార్ అని నాకు చెప్పిండు. బందారం వెళ్దాం. అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్.